మసకబారుతున్న పండగ సాంప్రదాయాల్లో బొమ్మల కొలువు ఒకటి. ప్రతి సంవత్సరం విజయదశమి రోజున బొమ్మల కొలువు ఏర్పాటు చేసి ముత్తైదువులను పిలిచి హారతి ఇవ్వడం ఒక సాంప్రదాయంగా ఉండేది. ఆ రోజుల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం ఒక వేడుక అయితే దానికి హాజరై ఆనందించడం ఓ సరదాగా ఉండేది. అయితే ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వారు ఇప్పుడు లేరనే చెప్పాలి. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన కళాభారతి జమునకు మాత్రం ఈ సరదా ఉండేది. చిత్ర పరిశ్రమలో తను బిజీగా ఉంటున్నా కూడా ప్రతి ఏడాది బొమ్మల కొలువు ఏర్పాటు చేసి తోటి హీరోయిన్లను, దర్శక నిర్మాతల కుటుంబ సభ్యుల్ని పిలిచేవారు జమున. చిన్నతనంలో తను దుగ్గిరాలలో బొమ్మల పెళ్లిళ్లలో సేకరించిన తాటాకు ఆట బొమ్మల నుంచి తను కొనే నేటి ఫ్యాషన్ బొమ్మల వరకు ఈ బొమ్మల కొలువులో ఉంచేవారు. జమున ఉత్సాహానికి ఆవిడ తల్లిగారి ప్రోత్సాహం తోడు కావడంతో ఇద్దరూ కలిసి ఎన్నో బొమ్మలు సేకరించారు. చిన్నతనంలో మొదలైన ఈ అలవాటు ఆవిడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి హీరోయిన్ అయిన తర్వాత కూడా కొనసాగించారు. షూటింగ్స్తో బిజీగా ఉన్నప్పటికీ పండగ వస్తే చాలు వీలు చూసుకొని ఇంట్లో బొమ్మల్ని కొలువు తీర్చేవారు జమున. షాపింగ్కి వెళ్ళినప్పుడు జమున దృష్టి బొమ్మల మీదే ఉండేది. విదేశాలు వెళ్ళినప్పుడు కూడా ఆయా దేశాల పద్ధతుల్ని, సాంప్రదాయాల్ని ప్రతిబింబించే బొమ్మల్ని కొని జాగ్రత్తగా వాటిని ఇంటికి తీసుకొచ్చి షోకేసుల్లో అమర్చేవారు. అవన్నీ బొమ్మల కొలువులో పెట్టేవారు. మరో విషయం ఏమిటంటే, ఏదో నలుగురిని పిలిచి సింపుల్గా బొమ్మల కొలువు వేడుకను ముగించడం జమునకు ఇష్టం ఉండేది కాదు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించి ఇండస్ట్రీలో అందరికీ పంచి తప్పకుండా రావాలని ఆహ్వానించేవారు జమున. ఆవిడ ఆహ్వానాన్ని మన్నించి ఎందరో నటీమణులు జమున ఇంటికి వచ్చేవారు. నవరాత్రుల రోజుల్లో ఇంట్లో ఉదయం అమ్మవారి పూజలు, సాయంత్రం బొమ్మల కొలువు పేరంటం ఉండి తీరాల్సిందే. ఇలా తన 6వ ఏట ప్రారంభించిన ఈ సాంప్రదాయాన్ని తనకు 70 ఏళ్ళు వచ్చే వరకు జమున కొనసాగించడం విశేషం. జమున బొమ్మల కొలువు చూడడం ఆ రోజుల్లో ప్రముఖ నటీమణులకు ఓ సరదా. పండుగ రోజు ఇలా అందరూ సాయంత్రం ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ పేరంటంలో పాల్గొని భోజనం చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళేవారు. ఆ రోజులే వేరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.